ఈ జరిగిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో మనకి ఏదైతే ఇప్పుడు స్టిమ్యులేషన్ చేశారో దానివల్ల మేము చాలా నేర్చుకున్నాము. మన భద్రతా సిబ్బంది మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని పాటించి కామ్గా ఉండి పానిక్ అవ్వకుండా ఉంటే మనం అందరం సేఫ్గా ఉంటాము. అలా అని ఎన్సీసీ వాళ్ళందరినీ దానిలో ఇంక్లూడ్ చేసి మేము చేసే చిన్న చిన్న పనులు కూడా దీనికి పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తుందని మేము అనుకుంటున్నాం అనమాట. గవర్నమెంట్ లేకపోతే మిలిటరీ వాళ్ళు మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని ప్రాపర్గా పాటించి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం అందరం సేఫ్గా ఉంటాం. పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు ఈ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ప్రజలందరికీ అవగాహన కలిగిందని అనుకుంటారా? అవుతుంది, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తే ఇంకా అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల వీళ్ళు అందరు నేర్చుకుంటారు. ఇది నార్మల్ కరికులంలో కూడా పిల్లలకి ఇంక్లూడ్ చేస్తే అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఇలా చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఇది నార్మల్, మనం దీని నుంచి ఓవర్కమ్ చేయగలం, దీన్ని ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ నేర్చుకుంటారు. ఒకవేళ ఎట్లాంటి ప్రమాదం జరిగేటప్పుడు ఎటువంటి సేఫ్ జోన్ అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుసు ఉంటాయి. అంటే మనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, రేషన్ పెట్టుకోవడం, లేకపోతే లైట్లన్నీ టైంకి ఆఫ్ చేసేయడం, ఫ్యాన్లను ఆఫ్ చేసేయడం, కర్టెన్స్ మూసేయడం ఎయిర్ స్ట్రైక్ అయ్యేటప్పుడు, లేకపోతే ఎక్కడ ఎలాంటి కవర్ తీసుకోవాలి, అవన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, నేర్పిస్తారు. వాట్సాప్ లో మీరు చూస్తూనే ఉంటారు కదా. అలాంటివన్నీ మనం ప్రాపర్ గా పాటిస్తే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. మనం 99% సేఫే ఉంటాం. ఏం భయపడాల్సిన సిచ్యువేషన్ కాదు ఇది నేర్చుకుంటూ ఉంటే ఇంకా మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం దేనైనా ఇట్లా ఫేస్ చేయగలమని. దాడి జరిగినప్పుడు దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అదేవిధంగా మామూలు పబ్లిక్ ఇట్లా అండర్ గ్రౌండ్ లో ఉంటే కొంచెం సేఫ్ ఉంటారు, లేకుంటే 6 అడుగుల గోడల మధ్యలో ఉంటే సేఫ్ ఉంటారు, లేకుంటే పైనుంచి కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం వరకు మనం కవర్ చేసుకోవాలి. ఇట్లాంటి అవి ప్రజలకు చెప్తే బాగుంటుంది అన్నట్లు మీకేమన్నా ఐడియా? అంటే ఇప్పుడు మనకి నెట్ నుంచి వస్తుంది, ఇంటర్నెట్ నుంచి అన్ని వస్తాయి కాబట్టి దాని నుండి మన శాతం మనం ప్రయత్నించి నేర్చుకోవాలి. అది కాకుండా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి అయినంత చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. దాని నుంచి చూసి అవగాహన చేసుకోవాలి. అరే ఏమవుతుందని వదిలేస్తే ఇంకా ఎవరు కాపాడలేరు. ఇప్పుడు 1971లో మార్క్ డ్రిల్ నిర్వహించారు. మళ్ళీ అప్పుడు తర్వాత అసలు ఈ జనరేషన్ లో అసలు మార్క్ డ్రిల్ అంటే ఏందో కూడా తెలియదు. ఇప్పుడు వరకు అయితే యుద్ధ వాతావరణం అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు ఇంత ఇలా ఉండేది కాదు. అప్పుడు ఆపేశారు కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఇలా ఒకటేసారి అరే ఏమైపోతుంది, రేపు వార్ అవుతుందా అని అంత భయపడుతున్నారు. ఇది జస్ట్ ఒకవేళ వాట్ ఇఫ్ సిచ్యువేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలని నేర్పిస్తున్నారు అంతే. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కూడా అంటే మీ డిపార్ట్మెంట్ మీరు కూడా సిద్ధంగా ఉన్నారా మామూలుగా సర్వీస్ చేయడానికి? అవసరం అయితే మేమందరం మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము పాటిస్తాం. మేము ఆర్డర్స్ వినడానికి ఉన్నాం. ఈ జరిగిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో మనకి ఏదైతే ఇప్పుడు స్టిమ్యులేషన్ చేశారో దానివల్ల మేము చాలా నేర్చుకున్నాము. మన భద్రతా సిబ్బంది మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని పాటించి కామ్గా ఉండి పానిక్ అవ్వకుండా ఉంటే మనం అందరం సేఫ్గా ఉంటాము. అలా అని ఎన్సీసీ వాళ్ళందరినీ దానిలో ఇంక్లూడ్ చేసి మేము చేసే చిన్న చిన్న పనులు కూడా దీనికి పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తుందని మేము అనుకుంటున్నాం అనమాట. గవర్నమెంట్ లేకపోతే మిలిటరీ వాళ్ళు మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని ప్రాపర్గా పాటించి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం అందరం సేఫ్గా ఉంటాం. పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు ఈ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ప్రజలందరికీ అవగాహన కలిగిందని అనుకుంటారా? అవుతుంది, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తే ఇంకా అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల వీళ్ళు అందరు నేర్చుకుంటారు. ఇది నార్మల్ కరికులంలో కూడా పిల్లలకి ఇంక్లూడ్ చేస్తే అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఇలా చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఇది నార్మల్, మనం దీని నుంచి ఓవర్కమ్ చేయగలం, దీన్ని ఏ సిచ్యువేషన్ ఉన్నా కానీ నేర్చుకుంటారు. ఒకవేళ ఎట్లాంటి ప్రమాదం జరిగేటప్పుడు ఎటువంటి సేఫ్ జోన్ అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుసు ఉంటాయి. అంటే మనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, రేషన్ పెట్టుకోవడం, లేకపోతే లైట్లన్నీ టైంకి ఆఫ్ చేసేయడం, ఫ్యాన్లను ఆఫ్ చేసేయడం, కర్టెన్స్ మూసేయడం ఎయిర్ స్ట్రైక్ అయ్యేటప్పుడు, లేకపోతే ఎక్కడ ఎలాంటి కవర్ తీసుకోవాలి, అవన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, నేర్పిస్తారు. వాట్సాప్ లో మీరు చూస్తూనే ఉంటారు కదా. అలాంటివన్నీ మనం ప్రాపర్ గా పాటిస్తే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. మనం 99% సేఫే ఉంటాం. ఏం భయపడాల్సిన సిచ్యువేషన్ కాదు ఇది నేర్చుకుంటూ ఉంటే ఇంకా మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం దేనైనా ఇట్లా ఫేస్ చేయగలమని. దాడి జరిగినప్పుడు దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అదేవిధంగా మామూలు పబ్లిక్ ఇట్లా అండర్ గ్రౌండ్ లో ఉంటే కొంచెం సేఫ్ ఉంటారు, లేకుంటే 6 అడుగుల గోడల మధ్యలో ఉంటే సేఫ్ ఉంటారు, లేకుంటే పైనుంచి కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం వరకు మనం కవర్ చేసుకోవాలి. ఇట్లాంటి అవి ప్రజలకు చెప్తే బాగుంటుంది అన్నట్లు మీకేమన్నా ఐడియా? అంటే ఇప్పుడు మనకి నెట్ నుంచి వస్తుంది, ఇంటర్నెట్ నుంచి అన్ని వస్తాయి కాబట్టి దాని నుండి మన శాతం మనం ప్రయత్నించి నేర్చుకోవాలి. అది కాకుండా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి అయినంత చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. దాని నుంచి చూసి అవగాహన చేసుకోవాలి. అరే ఏమవుతుందని వదిలేస్తే ఇంకా ఎవరు కాపాడలేరు. ఇప్పుడు 1971లో మార్క్ డ్రిల్ నిర్వహించారు. మళ్ళీ అప్పుడు తర్వాత అసలు ఈ జనరేషన్ లో అసలు మార్క్ డ్రిల్ అంటే ఏందో కూడా తెలియదు. ఇప్పుడు వరకు అయితే యుద్ధ వాతావరణం అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు ఇంత ఇలా ఉండేది కాదు.
అప్పుడు ఆపేశారు కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఇలా ఒకటేసారి అరే ఏమైపోతుంది రేపు వార్ అవుతుందా అని అంత భయపడుతున్నారు. ఇది జస్ట్ ఒకవేళ వాట్ ఇఫ్ సిచ్యువేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలని నేర్పిస్తున్నారు అంతే. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కూడా అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా మామూలుగా సర్వీస్ చేయడానికి? అవసరమైతే మేమందరం మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము పాటిస్తాం. మేము ఆర్డర్స్ వినడానికి ఉన్నాం కాబట్టి ఈ జరిగిన ఏదైతే సిచ్యువేషన్ ఉందో మనకి ఏదైతే ఇప్పుడు స్టిమ్యులేషన్ చేశారో దానివల్ల మేము చాలా నేర్చుకున్నాము. మన భద్రతా సిబ్బంది మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని పాటించి కామ్ గా ఉండి పానిక్ అవ్వకుండా ఉంటే మనం అందరం సేఫ్ గా ఉంటాము. అలా అని ఎన్సీసీ వాళ్ళందరినీ దానిలో ఇంక్లూడ్ చేసి మేము చేసే చిన్న చిన్న పనులు కూడా దీనికి పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తుందని మేము అనుకుంటున్నాం అనమాట. గవర్నమెంట్ లేకపోతే మిలిటరీ వాళ్ళు మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని ప్రాపర్ గా పాటించి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం అందరం సేఫ్ గా ఉంటాం. పానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు ఈ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ప్రజలందరికీ అవగాహన కలిగిందని అనుకుంటారా? అవుతుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఇవన్నీ చేస్తే ఇంకా అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల వీళ్ళు అందరు నేర్చుకుంటారు. ఇది నార్మల్ కరికులంలో కూడా పిల్లలకి ఇంక్లూడ్ చేస్తే అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఇలా చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఇది నార్మల్, మనం దీని నుంచి ఓవర్కమ్ చేయగలం దీన్ని ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ నేర్చుకుంటారు. ఒకవేళ ఎట్లాంటి ప్రమాదం జరిగేటప్పుడు ఎటువంటి సేఫ్ జోన్ అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కొంచెం ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుసు ఉంటాయి. అంటే మనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, రేషన్ పెట్టుకోవడం, లేకపోతే లైట్లన్నీ టైంకి ఆఫ్ చేసేయడం, ఫ్యాన్లను ఆఫ్ చేసేయడం, కర్టెన్స్ మూసేయడం ఎయిర్ స్ట్రైక్ అయ్యేటప్పుడు, లేకపోతే ఎక్కడ ఎలాంటి కవర్ తీసుకోవాలి అవన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, నేర్పిస్తారు. వాట్సాప్ లో మీరు చూస్తూనే ఉంటారు కదా. అలాంటివన్నీ మనం ప్రాపర్ గా పాటిస్తే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. మనం 99% సేఫే ఉంటాం. ఏం భయపడాల్సిన సిచ్యువేషన్ కాదు ఇది నేర్చుకుంటూ ఉంటే ఇంకా మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం దేనైనా ఇట్లా ఫేస్ చేయగలమని. దాడి జరిగినప్పుడు దాని ప్రభావం ఎంతవరకు ఉంటది? అదేవిధంగా మామూలు పబ్లిక్ ఇట్లా అండర్ గ్రౌండ్ లో ఉంటే కొంచెం సేఫ్ ఉంటారు, లేకుంటే 6 అడుగుల గోడల మధ్యలో ఉంటే సేఫ్ ఉంటారు, లేకుంటే పైనుంచి కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం వరకు మనం కవర్ చేసుకోవాలి. ఇట్లాంటి అవి ప్రజలకు చెప్తే బాగుంటది అన్నట్లు మీకేమన్నా ఐడియా? అంటే ఇప్పుడు మనకి నెట్ నుంచి వస్తుంది, ఇంటర్నెట్ నుంచి అన్ని వస్తాయి కాబట్టి దాని నుండి మన శాతం మనం ప్రయత్నించి నేర్చుకోవాలి. అది కాకుండా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి అయినంత చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. దాని నుంచి చూసి అవగాహన చేసుకోవాలి. అరే ఏమవుతుందని వదిలేస్తే ఇంకా ఎవరు కాపాడలేరు. ఇప్పుడు 1971లో మార్క్ డ్రిల్ నిర్వహించారు. మళ్ళీ అప్పుడు తర్వాత అసలు ఈ జనరేషన్ లో అసలు మార్క్ డ్రిల్ అంటే ఏందో కూడా తెలియదు. ఇప్పుడు వరకు అయితే యుద్ధ వాతావరణం అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు ఇంత ఇలా ఉండేది కాదు. అప్పుడు ఆపేశారు కాబట్టి ఇప్పుడు ఇంతమంది ఇలా ఒకటేసారి అరే ఏమైపోతుంది రేపు వార్ అవుతుందా అని అంత భయపడుతున్నారు. ఇది జస్ట్ ఒకవేళ వాట్ ఇఫ్ సిచ్యువేషన్ వస్తే ఇలా రియాక్ట్ అవ్వాలని నేర్పిస్తున్నారు అంతే. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కూడా అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా మామూలుగా సర్వీస్ చేయడానికి? అవసరమైతే మేమందరం మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము పాటిస్తాం. మేము ఆర్డర్స్ వినడానికి ఉన్నాం.